హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇండుకూరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 55. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ప్రీషా ఎక్కడున్నావు? ప్లీజ్ మై డియర్, కమ్ బ్యాక్ సూన్. భారంగా నిట్టూర్పు వదిలి కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్ళింది తనిష్క. మరుసటి రోజు మార్నింగ్ వీరేన్, అన్వి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ ఆఫీస్కి చేరుకున్నారు. శ్రేయ తమ కంపెనీని చీట్ చేసి ఆ మనీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ అది. కార్ దిగి ఆఫీస్ బోర్డు వైపు చూసి పిడికిలి బిగించిన వీరేన్ తనని తాను కంట్రోల్ చేసుకుని అన్వితో పాటు లోపలికి నడిచాడు. అన్వి రిసెప్షన్కి వెళ్ళి, మేము మిస్టర్ భట్టాచార్య గారిని మీట్ అవ్వాలి అని అంది. అపాయింట్మెంట్ ఉందా మేడం? నో, బట్ మేము స్టార్ గ్రూప్ నుంచి వచ్చాం. మీ కంపెనీకి చాలా ప్రాఫిటబుల్గా ఉండే డీల్ గురించి సార్తో మాట్లాడాలి. సారీ మేడం, అపాయింట్మెంట్ లేకుండా లోపలికి పంపలేను. అన్వి చిరునవ్వుతో చూస్తూ, ఈ డీల్ వల్ల మీ కంపెనీకి ఎంత లాభం వస్తుందో తెలుసా అని అంది. దానివల్ల నాకేం లాభం అని అడిగింది రిసెప్షనిస్ట్. మమ్మల్ని లోపలికి పంపిస్తే డీల్ ఓకే అయినప్పుడు భట్టాచార్య సార్ వాళ్ళని ఎవరు పంపించారు అని అడుగుతారు. అప్పుడు క్రెడిట్ మొత్తం నీకే వస్తుంది, నీ ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పు, లాభం ఉందా లేదా? రిసెప్షనిస్ట్కి ఏం చెప్పాలో అర్థం కాక కన్ఫ్యూషన్లో నిలబడింది. అన్వి ఆమెని గందరగోళంలో పడేసిన తీరుకి వీరేన్కి నవ్వొస్తుంటే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చూస్తున్నాడు. అంతలో మేనేజర్ మోహిత్ అక్కడికొచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ రిసెప్షనిస్ట్ విషయం చెప్పగానే మోహిత్ ముందుగా వీరేన్ని, ఆ తర్వాత అన్విని చూశాడు. అన్విని చూసిన అతని చూపు ఆమె వైపే నిలిచిపోయింది. మెరూన్ కలర్ డ్రెస్లో సింపుల్ అండ్ క్యూట్గా ఉన్న ఆమె రూపు ఫస్ట్ లుక్లోనే ఎవరినైనా ఇట్టే ఆకర్షించేలా ఉంది. మోహిత్ చూపుని గమనించిన వీరేన్, హాయ్, ఐఎమ్ వీరేన్ అంటూ చేయి చాపాడు. మోహిత్ తేరుకుని వీరేన్ వైపు చూసి చిన్నగా నవ్వి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? స్టార్ గ్రూప్కి మీరు స్ట్రాంగ్ పిల్లర్ అని విన్నాను అని అన్నాడు మోహిత్. థ్యాంక్ యూ. మోహిత్ వెంటనే అన్వి వైపు చేయి చాపాడు. మిమ్మల్ని మాత్రం ఇంతకుముందు చూడలేదు అన్విష అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది అన్వి. వావ్, నేమ్ ఎంత బాగుందో, మీరు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మాట్లాడుతూనే మోహిత్ ఆమె చేతిని అవసరానికి మించి పట్టుకుని ఉండడంతో అన్వికి అసౌకర్యంగా అనిపించింది. ఆమె చేతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించిన అతను వదలలేదు. వెంటనే వీరేన్ ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాగాడు. అన్వి అతని దగ్గరగా వచ్చి నిలబడింది. వీరేన్ మోహిత్ వైపు సూటిగా చూస్తూ, మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేస్తే మంచిది. మేము మిస్టర్ భట్టాచార్య గారిని మీట్ అవ్వాలి, ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. మోహిత్ ఏదో చెప్పబోతుండగా వీరేన్ అడ్డుకుని, నాకు టైం వేస్ట్ చేసే హాబీ లేదు, మార్కెట్లో గుడ్ కంపెనీస్ చాలానే ఉన్నాయి అని అన్వి వైపు తిరిగి, కమన్వి అని అంటూ ఆమె చేయి పట్టుకుని ముందుకు నడిచాడు. ఒక నిమిషం అన్నాడు మోహిత్ వెంటనే. ఇద్దరూ లోపల నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూశారు. అలాంటిదేమీ లేదు, మీతో ఎవరు వర్క్ చేయాలనుకోరు, అది మా కోరిక కూడా అన్వి వైపు చూస్తూ అదోలా నవ్వుతూ, కమ్మిస్ అన్వి అన్నాడు మోహిత్. అతని మాటలు ప్రవర్తన వీరేన్కి అస్సలు నచ్చలేదు. తప్పనిసరి పరిస్థితి కాకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. మోహిత్ ముందు నడవగా అన్వి చేతిని అలాగే పట్టుకుని తనతో తీసుకెళ్లాడు వీరేన్. అన్వి మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో పెద్దగా పట్టించుకునే పరిస్థితిలో లేదు. వీరేన్ చేతిలో ఉన్న తన చేతిని చూస్తూ లోపల సిగ్గుపడుతుంది. అతని స్పర్శ తగిలిన ప్రతిసారి తన గుండెల్లో ఏదో కొత్త అనుభూతి కలుగుతుంది. తన తొలి ప్రేమ ఇచ్చే ఆ మధురమైన అనుభూతిలో ఆమె పూర్తిగా మునిగిపోయింది. వాళ్ళు భట్టాచార్య క్యాబిన్కి ఎప్పుడు చేరుకున్నారో కూడా ఆమె గమనించలేదు. వీరేన్ ఆమెని మెల్లిగా కదిలించడంతో అన్వి ఈ లోకంలోకి వచ్చింది. ఎదురుగా భట్టాచార్య కూర్చొని ఉండడాన్ని చూసి వెంటనే తన ఎక్స్ప్రెషన్ మార్చుకుని ప్రొఫెషనల్గా మారిపోయింది. భట్టాచార్య వల్ల రాకకు కారణం అడుగుతుంటే అన్వి డైరెక్ట్గా వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది. అది చూసి భట్టాచార్య కోపంగా, నేను మిమ్మల్ని కూర్చోమని చెప్పలేదు అని అన్నాడు. అన్వి ప్రశాంతంగా అతని వైపు చూసి, నాకు తెలుసు, మీరు చెప్పలేదు కాబట్టి నేను కూడా వెయిట్ చేయలేదు అంది యాటిట్యూడ్తో. ఆమె సమాధానానికి భట్టాచార్య మొహం ఎర్రబడింది. ఇదేం పొగరు, నా ఆఫీస్కి వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నావా? ఇలాంటి వాళ్ళని లోపలికి ఎవరు పంపించారు? కూల్ డౌన్ భట్టాచార్య అని వీరేన్ అడ్డుకున్నాడు. అన్వి వెంటనే అతని వైపు కూల్గా చేయి చూపించి ఇట్స్ ఓకే అని చెప్పి తర్వాత భట్టాచార్య వైపు తిరిగి, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడడానికి వచ్చాను, మీరు చేయగలిగితే ఓకే,
లేకపోతే అంటూ చిన్నగా నవ్వింది. మేము మీతో మాట్లాడే విధానం మార్చుకోవాల్సి వస్తుంది. అది మీకు నచ్చకపోవచ్చు అని అంది. వీరేన్ ఆమెను చూస్తూ ఆశ్చర్యపోయాడు. అన్విలోని ఈ యాంగిల్ని అతను ఫస్ట్ టైం చూస్తున్నాడు. చిన్నపిల్లల అల్లరి చేసే అమ్మాయిలు ఇంత కాన్ఫిడెన్స్ సీరియస్నెస్ కూడా ఉందని అతనికి ఇప్పుడే అర్థమైంది. అతని చూపు మోహిత్ వైపు మళ్ళింది. అతను ఇంకా అన్విని చూస్తున్నాడు. చిరెత్తుకొచ్చింది వీరేన్కి. వెంటనే ముందుకు వెళ్ళి అన్వి మోహిత్ల మధ్య నిలబడ్డాడు. మోహిత్కి ఇక అన్వి కనిపించలేదు. అతని చూపు వీరేన్ మీదే ఆగిపోయింది. భట్టాచార్య వెనక్కి వాలి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు. అన్వి ఏమాత్రం తడబడకుండా, మా మనీ తీసుకోవడానికి అని అంది. ఏమని? శ్రేయ మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మనీ. గ్రీడ్తో దాన్ని మీ దగ్గరే ఉంచుకున్నారు. మాకు అది తిరిగి కావాలి. మనీ ఇస్తే మేము కూడా వెళ్ళిపోతాం. శ్రేయ పేరు వినగానే భట్టాచార్య మొహంలో ఒక క్షణం టెన్షన్ కనిపించింది. కానీ వెంటనే దాన్ని దాచుకుని, శ్రేయ ఎవరు? నాకు అలాంటి వాళ్ళు ఎవరు తెలియదు. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు కోపంగా. అన్వి కూల్గా నవ్వింది. మేము వెళ్ళకపోతే జైలుకి వెళ్తారు అని బెదిరించే ప్రయత్నం చేశాడు భట్టాచార్య. అది మీరు చెప్పాల్సిన మాట కాదు భట్టాచార్య, మీకు కూడా తెలుసు. శ్రేయ డిపాజిట్ చేసిన మనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేవు. ఆ మనీని మీరు కావాలని ఉంచుకున్నారని మేము ప్రూవ్ చేయగలం అంది అన్వి కాన్ఫిడెంట్గా. భట్టాచార్య కాస్త తడబడిన, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు. మోహిత్, వీళ్ళని బయటకు పంపించు అన్నాడు సీరియస్గా. ఒక్క నిమిషం అంటూ వీరేన్ వెంటనే ముందుకొచ్చి భట్టాచార్య కళ్ళలోకి సూటిగా చూస్తూ, మా దగ్గర ప్రూఫ్ ఉంది. శ్రేయ మీకు ఇచ్చిన 1.5 crores గురించి క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ మనీ మీ దగ్గరే ఉందని అందులో క్లియర్గా ఉంది అని అంటూ డాక్యుమెంట్స్ చూపించాడు వీరేన్. అవి చూసి భట్టాచార్య మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయింది. 1.5 crore? అవును. ఇప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేసుకోండి. మనీ తిరిగిస్తారా లేదా కోర్టులో కలుద్దామా వీరేన్ అనేసరికి భట్టాచార్య కంప్లీట్గా బ్లాంక్ అయ్యాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడం అతనికి ఇష్టం లేదు. కానీ మనీ ఇవ్వకపోతే తన కంపెనీతో పాటు తనకి హెవీ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. ఆల్రెడీ శ్రేయపై కోర్టులో కేసు నడుస్తుంది. ఆమెతో పాటు తనపై కూడా చీటింగ్ కేసు పడుతుంది. కంపెనీ పేరు పడిపోతుంది. తప్పించుకునే దారి లేదు. ఇవన్నీ ఆలోచించిన భట్టాచార్యకి గుండె గుబేలముంది. తనది కాని డబ్బు కోసం అంత పెద్ద రిస్క్ తీసుకోదలుచుకోలేదు. చివరకు ఓడిపోయినట్టుగా భారంగా నెట్టరుకు విడిచి, ఆగండి, నేను ఆ డబ్బిస్తాను, కానీ ఈ విషయం బయటికి వెళ్ళకూడదు అని అన్నాడు. ఓకే అని అన్నాడు వీరేన్. తమ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేవని వాళ్ళకి తెలుసు. అందుకే మనీ రికవర్ అయితే చాలు అనుకుని ఒప్పుకున్నారు వీరేన్ అన్వి. భట్టాచార్య మోహిత్ని దగ్గరికి పిలిచి ఏదో చెప్తుంటే వీరేన్ అన్వి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని మళ్ళీ సీరియస్గా నిలబడ్డారు. రావాల్సిన మనీని వడ్డీతో సహా కలెక్ట్ చేసుకుని ఆఫీస్ నుండి గర్వంగా బయటకు నడిచారు వీరేన్ అన్వి. ఇద్దరూ పార్కింగ్కి చేరుకోగానే వీరేన్, అన్వి అంటూ మోహిత్ వెనుక నుండి పిలిచాడు. ఆ స్వరం విని ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. మోహిత్ చూపు డైరెక్ట్గా అన్వి పైనే ఉంది. అది గమనించిన వీరేన్ కళ్ళు చిన్నగా చేసి అతని వైపు చూశాడు. మోహిత్ అన్వి దగ్గరకొచ్చి, సారీ మిమ్మల్ని లాపినందుకు. ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉన్నారని అడగాలనుకున్నాను అని అన్నాడు. అన్వి వింతగా చూస్తూ ఎందుకు అని అంది. మోహిత్ చిరునవ్వుతూ, ఈరోజు ఒక పార్టీ ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. అందరూ పార్ట్నర్స్తో వస్తున్నారు. నేను కూడా పార్ట్నర్తో వస్తానని వాళ్ళకి చెప్పాను. కానీ ఇప్పుడు నాకు పార్ట్నర్ లేదు. మీకు అభ్యంతరం లేకపోతే నాతో వస్తారా అని అడిగాడు. అన్వి సమాధానం చెప్పాలో తెలియక వీరేన్ వైపు చూసింది. వీరేన్ దవడ బిగించి మోహిత్ వైపు కోపంగా చూస్తూ, మోహిత్, ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు. మోహిత్ అతన్ని పట్టించుకోకుండా అన్వి వైపు చూస్తూ, ప్లీజ్ కాదనకండి, నాకు మీ హెల్ప్ కావాలి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పార్టీ చాలా బాగుంటుంది. యు విల్ లవ్ ఇట్ అని అన్నాడు. వీరేన్ సహనం నశించింది. నువ్వు నీ పార్ట్నర్తో వెళ్ళు, లేదంటే ఇంకెవరైనా తీసుకెళ్ళు, కానీ అన్వి ఎక్కడికి రాదు. పదన్వి, మనకు లేట్ అవుతుంది అంటూ అన్వి చేతిని పట్టుకుని తన వైపు లాగాడు. మోహిత్ ముందుకొచ్చి అన్వి మరో చేతిని పట్టుకున్నాడు. వీరేన్ కోపం పీక్స్కి చేరింది. మోహిత్, ఆమె చేతిని వదిలే అని కోపంతో అరిచాడు. మోహిత్ కోపంగా చూస్తూ, ఎందుకంత చిరాకు పడుతున్నావు? నేను అన్వితో మాట్లాడుతున్నాను. ఆమె రావాలో వద్దో ఆమె డిసైడ్ చేసుకుంటుంది. నువ్వెవరు మధ్యలో అడ్డు రావడానికి? ఆమెపై నీకు ఏదో హక్కున్నట్టు మాట్లాడుతున్నావు. మీ మధ్య రిలేషన్ ఏంటి అని అన్నాడు. ఆ మాటలకు అన్వి కోపంగా పళ్ళు బిగించి చూస్తూ
తన చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. వీరేన్ కోపం మరింత పెరిగింది. జాగ్రత్తగా మాట్లాడు, ఆమెకు దూరంగా ఉండు. మా మధ్య ఏం రిలేషన్ ఉందో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. మోహిత్ వెనక్కి తగ్గకుండా అన్వి వైపు చూస్తూ, ఓ, మీ రిలేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉందా? అందుకే ఇంకెవరిని మీ దగ్గరకు రానివ్వడం లేదా అని అన్నాడు. వీరేన్ అతని వెనక్కి నెట్టి, బీ ఇన్ యువర్ లిమిట్స్, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ అన్విని తనతో తీసుకెళ్లబోయాడు. కానీ మోహిత్ మళ్ళీ వెనక నుంచి అన్వి చేతిని పట్టుకుని, అన్వి, ఈ అబ్బాయి మీకు రైట్ పర్సన్ కాదు. ఈ కొద్దిసేపట్లోనే నాకు అర్థమైంది. మీ విషయంలో తన ఇష్టమే నడవాలని చూస్తున్నాడు. ఆ మాట పూర్తయ్యేలోపే అన్వి అతని చేతిని విదిలించి కోపంగా అతని చెంపపై గట్టిగా కొట్టింది. మోహిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వీరేన్ కూడా ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు. అన్వి కోపంగా మోహిత్ వైపు వేలు చూపిస్తూ, నన్ను తాకడానికి నీకెంత ధైర్యం? ఇప్పటిదాకా నీ బిహేవియర్ని టాలరేట్ చేశాను. నేను రానని క్లియర్గా చెప్పినా ఇంకా నా వెంట పడుతున్నావు. నీ అహంకారానికి హద్దు లేకుండా పోయింది. ఇంకోసారి వీరేన్ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు అని అంది. మోహిత్ చెంపను పట్టుకుని వీరేన్ వైపు చూస్తూ వ్యంగ్యంగా నవ్వాడు. ఇతని కోసం నన్ను కొట్టావా? అసలు ఇతడెవరు? మీ ఇద్దరి మధ్య ఏముంది? నేను చెప్పింది నిజమే. ఈ పర్సన్ నీకు అసలు సెట్ అవ్వడు అని అన్నాడు ఈగోతో. అన్వి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఈ ప్రపంచంలో నాకు వీరేన్ కంటే రైట్ పర్సన్ మరొకరుండరు. వీరేన్ నాకు అన్ని విధాల రైట్ పర్సన్. పరిచయమైన కొన్ని నిమిషాల్లోనే పార్టీకి రమ్మని నన్ను బలవంతం చేస్తున్నావు. నీ క్యారెక్టర్ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. ఆయన గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నా వీరేన్ గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ఫైర్ అయింది అన్వి. అన్వి మాటలు విన్న మోహిత్ ఏమీ మాట్లాడలేదు. అతని మనసులో వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఏమీ లేదని అనుమానమే ఉంది. తనను ఆపడానికి అన్వి అలా మాట్లాడుతుందని అతను భావించాడు. కానీ వీరేన్ మాత్రం ఆమె మాటలు విని తీవ్రంగా షాక్ అయ్యాడు. నా వీరేన్, ఆ మాటలే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. అతని మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయింది. అతని చేతిలో ఉన్న అన్వి చేయిపై పట్టు నెమ్మదిగా సడలిపోయింది. అన్వి మాటల్లో కళ్ళలో తనపై కనిపించిన ప్రేమను చూసిన వీరేన్ ఒక్కసారిగా 2 అడుగులు వెనక్కి వేశాడు. అన్వి చేయి అతని చేతిలో నుంచి జారిపోయింది. అన్వి దిగ్గున తల తిప్పి అతని వైపు చూసింది. ఆవేశంలో తనేం మాట్లాడిందో అప్పుడు పూర్తిగా రిలీజ్ అయిన అన్వి షాక్తో కూడిన కలవరంతో అతని వైపు చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా వేగం అందుకుంది. వీరేన్ తల అడ్డంగా ఊపి తన మొహాన్ని చేతితో తుడుచుకుని ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి కారు దగ్గరికి అడుగులు వేయసాగాడు. మోహిత్ కూడా అవమానంతో కూడిన ఫ్రస్ట్రేషన్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అన్వి వెంటనే వీరేన్ వెనకాల పరిగెత్తింది. వీరేన్, ఒకసారి నా మాట విను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంది. వీరేన్ మాత్రం ఆగలేదు. వెనక్కి తిరగకుండానే చెయ్యి పైకెత్తి ఇక చాలు అన్నట్టుగా సైగ చేశాడు. అతను తనకు దూరంగా వెళ్ళిపోతుండడాన్ని చూస్తూ అన్వి కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి. తన మనసులో దాచుకున్న నిజం ఒక క్షణంలో వీరేన్ ముందు బయట పడిపోయింది. చేతిలో ఉన్న బ్యాగ్ కారులో పెట్టి కార్ స్టార్ట్ చేసిన వీరేన్ ఆమె ముందుకొచ్చి కారు ఆపాడు. అన్వి విండోలో నుండి అతని వైపు చూసింది. స్ట్రెయిట్గా చూస్తున్నాడు. అతని మొహం ఎప్పుడూ లేనంత సీరియస్గా కనిపించింది. అన్వి మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి సైలెంట్గా కూర్చుంది. వీరేన్ కార్ స్టార్ట్ చేసి వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. అన్వి అతన్ని మళ్ళీ కదిలించే ధైర్యం చేయలేదు. ఈ సిచ్యువేషన్లో అతను ఎలా ఫీల్ అవుతున్నాడు తను అర్థం చేసుకోగలదు. అతను ప్రేమించే అమ్మాయి చెల్లి తనని ప్రేమించడు. అతను అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేని, యాక్సెప్ట్ చేయలేని విషయం. కానీ అతన్ని ప్రేమిస్తున్నందుకు అన్వికి ఏమాత్రం రిగ్రెట్ లేదు. ఎందుకంటే అతను అక్కను ప్రేమించాడు. కానీ అక్క అతన్ని ప్రేమించలేనని క్లియర్గా చెప్పేసింది. వీరేన్ పట్ల ఆమెకు మంచి ఇంప్రెషన్ కలిగింది అక్క వల్లే. ఆమె వల్లే వీరేన్ ఎంత మంచివాడో ఆమెకు తెలిసింది. తండ్రి చనిపోయి అక్క దూరమయ్యాక అతని మంచి మనసు ఆమెకు అనుభవపూర్వకంగా అర్థమైంది. క్లిష్ట పరిస్థితుల్లో, దిక్కుతోచిన స్థితిలో ఉన్న సమయంలో తనకి తోడుగా నిలిచాడు. తనని ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. తనకి అమ్మకి కొండంత అండగా నిలిచాడు. దానితో పాటు అతను అక్క ప్రేమ కోసం పడే తపన ఆమె హృదయాన్ని కరిగించింది. అంతటి ప్రేమ తనకి దక్కాలనే ఆశతో పాటు అంతటి ప్రేమ అతనికి పంచాలనే తపన ఆమెలో క్రమంగా పెరిగింది. తనకి తెలియకుండానే అతను తన మనసులోకి వచ్చేశాడు. తనిష్క వీరేన్ని ప్రేమించిన విషయం ఆమెకు తెలియదు. తెలిస్తే పరిస్థితి ఇంకేలా ఉండేదో. కాసేపటికి ఆఫీస్ ముందు కారాగింది. కారు దిగిన వీరేన్ అన్వి పిలుస్తున్నా వినిపించుకోకుండా బ్యాగ్ తీసుకొని లోపలికి కదిలాడు.
అన్వి మౌనంగా అతని వెనకాల కదిలింది. మనోహర్ క్యాబిన్ దగ్గరకు వెళ్ళి ఆగిన వీరేన్ ఆమె వచ్చే వరకు వెయిట్ చేసి ఆమెతో పాటు లోపలికి వెళ్ళాడు. సార్, భట్టాచార్య నుండి రికవర్ చేస్తామని అని అంటూ మనీ బ్యాగ్ టేబుల్ మీద పెట్టాడు. మనోహర్ చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అయ్యాడు. దట్స్ అమేజింగ్. వెళ్ళను వీరేన్, వెళ్ళను అన్వి. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అని లేచి ఇద్దరికీ హ్యాండ్ ఇవ్వగా, థ్యాంక్ యూ సార్ అని చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇన్నాళ్ళుగా ప్రాబ్లం ఎక్కడుందో అర్థం కాక మైండ్ పోయింది. మీరు కొన్ని రోజుల్లోనే ప్రాబ్లం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేశారు. వెరీ గుడ్ అని అన్నాడు మనోహర్ మెచ్చుకోలుగా. ప్రాబ్లం ఐడెంటిఫై చేయడంలో అన్విదే మెయిన్ రోల్ సార్. షీఈ్ వెరీ స్మార్ట్ అండ్ షార్ప్ అని అన్నాడు వీరేన్ ఆమె వైపు చూస్తూ. అన్వి హ్యాపీగా చూసింది అతని వైపు. వీరేన్ తన కోపాన్ని పక్కన పెట్టి తనని మెచ్చుకోవడం తన మనసుకి ఎంతో హ్యాపీనెస్నిచ్చింది. అయిను, అందుకే తనకి పోస్ట్ ఇచ్చాను అని అన్నాడు మనోహర్ ప్రౌడ్గా. అన్వి చిన్నగా స్మైల్ ఇచ్చింది. క్రెడిట్ మొత్తం వీరేన్ గదే సార్. ఆయన ట్రైనింగ్ వల్లే నేను చేయగలిగాను అంది అన్వి వీరేన్ వైపు చూస్తూ. వీరేన్ మౌనంగా ఉండిపోగా మనోహర్ వీరేన్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. మీరు ఈ మనీ రికవర్ చేసినందుకు 3 months శాలరీ బోనస్గా ఇస్తున్నాను. ఐ స్మాల్ అప్రిషియేషన్ ఫ్రమ్ మై సైడ్. కీప్ ఇట్ అప్. మెనీ మోర్ టు గో చిరునవ్వుతో చెప్పాడు మనోహర్. వీరేన్ అన్వి హ్యాపీగా చూస్తూ థ్యాంక్ యూ సార్ అని బదిలిచ్చి క్యాబిన్ నుండి బయటకు వచ్చారు. బయటికి రాగానే వీరేన్, ఒకసారి నేను చెప్పేది విను అని అన్వి అంటుంటే సీరియస్గా చేయి అడ్డుపెట్టి ఆపేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వీరేన్. అన్వి బాధగా నిట్టూరుస్తూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది. సాయంత్రం అయింది. ప్రీష గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ చీఫ్ గురించి ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంది. అతని జీవితంలో తాను ఇంత త్వరగా ఇంత స్పెషల్ ప్లేస్ని సంపాదించుకుంటారని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు తన ప్రతి ఆలోచనలోనూ నిన్న అతనితో గడిపిన ఆ సమయం గుర్తొచ్చినప్పుడల్లా ఆమె మనసులో వింత అనుభూతి పెదవులపై తెలియకుండానే చిరునవ్వు విరబూస్తుంది. 3 ఏళ్ల క్రితం తనకి తెలియకుండానే అతని కలిసింది. అప్పట్లో అతనితో తాను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి ప్రీష మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. అదే సమయంలో ఇంటికి వెళ్తున్న నర్స్ ఆమెను చూసింది. మేడం, మీరు ఇక్కడున్నారా అంటూ ఆమె దగ్గరకొచ్చింది. మేడం, నేను రేపు మార్నింగ్ లేట్గా వస్తాను. అప్పటి వరకు మీ సార్ని చూసుకుంటారా? ఏంటి? కానీ నేనెలా చూసుకోగలను? ప్లీజ్ మేడం, నా బాబు ఇంకా చాలా చిన్నవాడు. నిన్నటి నుండి వాడికి హెల్త్ బాగాలేదు. అందుకే. ఆమె మాటలు విన్న ప్రీష ఇంకా కాదనలేకపోయింది. ఓకే, నేను చూసుకుంటాను. ఏం చేయాలి? పెద్దగా ఏం లేదు మేడం. ఇప్పుడు మెడిసిన్ ఇచ్చాను, బ్యాండేజ్ కూడా మార్చాను. మార్నింగ్ వేసుకుని మెడిసిన్ ఇవ్వాలి. గాయానికి మందు రాయాలి, అంతే. సార్ ఏం చేస్తున్నారో ఏమో, గాయం తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. కొంచెం కేర్ తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మేడం, నేను వెళ్తాను. మీ బాబుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. నర్స్ వెళ్ళిపోయింది. ప్రీష ఆలోచన దేవ మీదకు మళ్ళింది. ఈ కొన్ని రోజుల్లో అతనిలో చాలా మార్పు కనిపిస్తుంది. అహంకారం మాత్రం అలాగే ఉంది. కానీ మాటల్లో ఏదో కొత్త అర్థం దాగుంటుంది. మిస్టీరియస్గా మాట్లాడతాడు. అవును, ఈ యాంగ్రీ మ్యాన్ బర్త్డే కూడా 4 daysలోనే ఉంది కదా. బర్త్డే గురించి మాట్లాడినందుకు ఎంత హైపర్ అయ్యాడు. నన్ను వదిలేసి వెళ్ళిపో, నా గదిలో నుండి బయటికి వెళ్ళు అతని ఇమిటేట్ చేస్తూ ప్రీష తనలో తానే నవ్వుకుంది. నాకు ఎదురైన ఈ 2 different పర్సన్స్కి ఒకే డేట్ రోజు బర్త్డే ఉండడం ఎంత విచిత్రం. అయినా ప్రపంచంలో ఇంతమంది ఉంటే ఇలాంటి కోయిన్సిడెన్స్ జరగడం కామనే కదా. వేదాంత్ బర్త్డేకి ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేయాలి. అతను నా లైఫ్లోకి వచ్చాక వచ్చిన ఫస్ట్ బర్త్డే మెమరబుల్గా ఉండాలి అని నవ్వుతూ ఎగ్జైటింగ్గా అనుకుంటూ, కానీ ఆ రోజు అతను వస్తాడో లేదో అని మళ్ళీ మూతి ముడుచుకుంది. ప్రీష చేస్తున్న ఆ వింత చేష్టలు, ఆమె మొహంలో మారుతున్న ఆ ముద్దొచ్చే ఎక్స్ప్రెషన్స్. దేవ తన గది కిటికీ దగ్గర నిలబడి అవన్నీ గమనిస్తున్నాడు. క్యాట్కి పాలు పడుతూ. ఆమె మాటలు వినిపించట్లేదు, కానీ ఆమె మొహం క్లియర్గా కనిపిస్తుంది. ప్రీష గది వైపు బ్యాక్ సైడ్ గార్డెన్ ఉంటే దేవ గది వైపు ఫ్రంట్ సైడ్ గార్డెన్ ఉంటుంది. ప్రీష తనలో తానే నవ్వుకుంటూ ఏదో ఆలోచిస్తుంది. ఆమెను అలా చూస్తున్న దేవ మొహంపై చాలా రేర్గా కనిపించే ఓ మనోహరమైన చిరునవ్వు నెమ్మదిగా విరిసింది. అప్పుడే రూమ్లోకి వచ్చిన మిత్ర అతని చూపుని నవ్వుని గమనించి దొంగలా మెల్లిగా అతని వెనక్కొచ్చి విండో నుండి కిందకి తొంగి చూస్తే టేబుల్పై కూర్చున్న ప్రీష కనిపించింది. మిత్ర సైలెంట్గా నవ్వుతూ దేవ్ వైపు చూశాడు. అమ్మ దొంగ, ఇష్టం లేదంటూనే ఇక్కడ వదినకి సైడ్ కొడుతున్నావా?
2 రోజులుగా వదిన నీ దగ్గరికి రాలేదు. అందుకే నర్స్ని రేపు లేటుగా రమ్మని చెప్పాను, మీ ఇద్దరిని దగ్గర చేయడానికి. కానీ అదొక్కటే సరిపోదు, ఇంకా కొంచెం డోస్ పెంచాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఎలా వచ్చాడో అలానే సైలెంట్గా బయటికి వెళ్ళాడు. ప్రీషా లోకంలో మునిగిపోయిన దేవ మిత్ర వచ్చింది వెళ్ళింది గమనించనే లేదు. కారిడార్లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న మిత్రకి సడన్గా మైండ్లో ప్లాన్ తట్టి అతని మొహం వెలిగిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? దేవాని ప్రీషని దగ్గర చేయడానికి మిత్ర ఎలాంటి ప్లాన్ వేయబోతున్నాడు? అతను అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందా? దేవా ప్రీషల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? బర్త్డే డేట్ వెనుకున్న సీక్రెట్ ప్రీషకి తెలుస్తుందా? అన్వి వీరేన్ కోపాన్ని తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? వీరేన్ ఆమె మనసు అర్థం చేసుకుంటాడా? తనిష్క మిత్రుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుందా? ఈ ప్రేమ పగల రణరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.